గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో గ్రీన్ హైడ్రోజన్కు ప్రాధాన్యం పెరిగిందని, విద్యుత్ తయారీ సంస్థలు దీనిపై పరిశోధనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖలో కేంద్రం ఎస్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ తయారీ దిశగా చర్యలు చేపట్టాయన్నారు. రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ హైడ్రోజన్ వ్యాలీగా మారనుందని, గ్రీన్ హైడ్రోజన్ తయారీ రవాణాకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయన్నారు. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పాల్గొని ఎనర్జీ కంపెనీల ఎండీ, సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో హరిత విద్యుత్ తయారీ, స్టోరేజీపై దృష్టి సారించాలి. ఏపీ ఇలాంటి పరిశోధనలు, ఆవిష్కరణలకు కేంద్ర బిందువు కావాలన్నారు. కేంద్రం కూడా గ్రీన్ హైడ్రోజన్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, నీతి ఆయోగ్ కూడా దీనిపై దృష్టి సారించిందన్నారు. ఏ రాష్ట్రానికి లేని వనరులు ఏపీకి ఉన్నాయని, ఇంధన రంగంలో సమూల మార్పులు రావాలని బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. గతంలో కరెంటు కూడా సరిగా ఉండేది కాదని, 1995లో శ్రీశైలంలో రివర్స్ పంప్ విధానం ద్వారా విద్యుదుత్పత్తి ప్రారంభించామని చెప్పారు. అత్యధిక విద్యుత్ డిమాండ్ అధిగమించేందుకు ఉపయోగపడిందని, గ్రీన్ హైడ్రోజన్తో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఇవ్వటం సాధ్యమవుతుందన్నారు. విశాఖలో కేంద్రం ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ తయారీ దిశగా చర్యలు చేపట్టాయన్నారు. రాష్ట్రంలోని తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్టు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు అన్నారు. New technologies, new innovations, ultimately how to reduce the cost of energy. Second angle, because of global warming, how to go for green energy. Once green energy, then time towards downstream industries, storage, ammonia, ethanol, so many innovative ideas. So I am very happy to listen all of you. 2 days you are going to be here. We are having a clear policy. Even our Prime Minister is working in a big way. 500 gigawatt capacity on green energy. That is his mission with the downstream product also. What all you recommend? And then we'll start working in that direction. I am very happy as a planning Niti Aayog member has rightly mentioned, Andhra Pradesh will be hydrogen valley. I am assuring you that it will happen. Towards that, how to bring all technologies for convergence and innovations for convergence. Both will work it out. Every year, if necessary, we will review our performance also from now onwards. Benchmarking. Where are we? Next year, what is the target? Then, how to move forward. You want to do any experiments? Best place is Andhra Pradesh. I am assuring you, you test all your R&D research here. And then we'll implement any innovation. You need proof of concept. Otherwise, it is only innovation. That proof of concept we will produce here and we will scale it up. We will take nationally, globally, wherever it is having demand. So I am very happy for that today because there is a seminar also. We will go there. After that, we will have discussion. After 2 days discussions, what all you recommended, my chief secretary is looking after energy. He is also having long standing in energy department. I think he is the senior most energy secretary in the country. He is the senior most. So I am very happy to associate with you. We will work together. గ్రీన్ హైడ్రోజన్ ఆలోచన 7 ఏళ్ల క్రితం మొదలైందని నీతి ఆయోగ్ సభ్యుడు వికే సారస్వత్ అన్నారు. ప్రస్తుత విద్యుత్ తయారీ ప్రక్రియలో కర్బన ఉద్గారాలు భారీగా విడుదలవుతున్నాయని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి చేయాలని, 2047 కల్లా 100 గిగావాట్ల అణు విద్యుత్ తయారీని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. గ్రీన్ హైడ్రోజన్ తయారీలోనూ చాలా సవాళ్లు ఉన్నాయని, పర్యావరణానికి ఎలాంటి హాని చేయనిది గ్రీన్ హైడ్రోజన్ అని అన్నారు. ప్రపంచ దేశాల్లో దీన్ని క్లీన్ హైడ్రోజన్ గా పిలుస్తున్నారని చెప్పారు. ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మార్చాలని కోరుతున్నానని అన్నారు. హైడ్రోజన్ ఉత్పత్తి, రవాణా, నిల్వ, ఇంధన తయారీకి ఏపీలో అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పెట్టుబడులు పెట్టడానికి ఇక్కడ పారిశ్రామికవేత్తలకు కొదవలేదని, అమరావతిలో హైడ్రోజన్ సిలిండర్ల తయారీ, పరీక్షల యూనిట్ ఏర్పాటు చేయవచ్చునని సరస్వత్ అన్నారు. Technology what we have developed, methanol directly to hydrogen that can be used for heavy duty trucking and marine applications. A large number of ships today, sir, are now going to use only methanol as a fuel for marine application. Methanol is not used as methanol. Methanol is converted into hydrogen and hydrogen is put into the fuel cell and then electrification. So that is again one area where I would say this particular hydrogen valley should do. Sir, I think in the country, this should become the hub as far as the hydrogen ecosystem in the country is concerned. Only one request I am making.
till such time the cost of green hydrogen comes down. Other forms of hydrogen also we should not shy away. Actually, I want to mention to you that in G20 last year, year before last, we had made all the foreign countries to agree from Niti Aayog that we will work for clean hydrogen. We will not work for only green hydrogen. Our ultimate aim is green hydrogen because that is the zero carbon. But affordability is important, and if I want my steel industry to become user of the hydrogen or refineries to become user of green hydrogen, the cost has to come down. Blue hydrogen is available, so we should be able to do that today, and it can be produced from number of sources. We can have biomass, we can have coal, we can have natural gas, many other things, and those things. All these things can be done in this state, and under your leadership, with the help of industry, I think we should be able to. సైబర్ మోసాలు, బెట్టింగ్ యాప్లను అరికట్టేందుకు పటిష్టమైన చట్టాలు అవసరమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని మరింత పదును పెట్టేలా మార్పులు చేర్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ చట్టానికి సవరణలు చేస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టేలా కమిటీ నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ తెచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. సైబర్ మోసాలు, బెట్టింగ్ యాప్లను అరికట్టే అంశాలపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో పిటిషన్ కమిటీ ఈరోజు సమావేశమైంది. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ సైబర్ నేరాలను అరికట్టగలిగితే బాధితుల డబ్బును ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా అడ్డుకోవచ్చన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో బాధితులు మోసపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బెట్టింగ్ యాప్లు తయారు చేసేవారిపై, వాటిని ప్రమోట్ చేసేవారిపైన కేసులు తప్పవని హెచ్చరించారు. సైబర్ క్రైమ్ను అరికట్టేందుకు ఐటీ నాలెడ్జ్ ఉన్న పోలీస్ యంత్రాంగం అవసరమన్నారు. బాధితులు 1930కి వెంటనే ఫిర్యాదు చేయాలని చెప్పారు. ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ సభ్యులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ తక్కువ వడ్డీ రుణాల యాప్స్, బెట్టింగ్ యాప్స్, కాల్ సెంటర్ల ద్వారా పోర్న్ వీడియోలు, లింకులు పంపించడం మరియు బ్యాంకు ఓటీపీలను అడగటం ద్వారా సైబర్ మోసాలు జరుగుతున్నాయన్నారు. ఇటువంటి నేరాలను నియంత్రించేందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోందని, అయితే ప్రజలు కూడా వీటి విషయంలో ఎంతో అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరస్తుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజలకి ఈరోజు మరి ఇన్ని వేల కోట్ల రూపాయలంటే మీరెవరు ఊహించుంటారు కదా. సైబర్ క్రైమ్లో ఒక సంవత్సరంలో మన రాష్ట్రంలో ఆల్రెడీ 24లో ఎస్టిమేషన్ ఇది. యాక్చువల్స్ మేబీ స్లైట్లీ మోర్, దీనికన్నా తక్కువ అయితే ఉండదు. యాక్చువల్స్ ఈ 30,000 కన్నా ఎక్కువే ఉంటుంది, తక్కువ అయితే ఉండదు. ఎంతవరకు అరికట్టగలం అనేది దట్ ఈస్ ద మేజర్ ఛాలెంజ్. కానీ ఆ ఛాలెంజ్ని స్వీకరించి పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ సెక్రటరీ గారు కూడా ఖచ్చితంగా మేము దీన్ని అణగదొక్కుతూ ఉన్నారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ముఖ్యమంత్రి గారిని కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం. యాడ్ 1930 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసిన వెంటనే ఆ క్రైమ్ రిజిస్టర్ చేయబడుతుంది. ఎనీ సార్ట్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఏదైనా సరే, బెట్టింగ్ యాప్ పలానా వాళ్ళు ఆడుతున్నారు పలానా యాప్ ద్వారా అని అంటే ఇమ్మీడియట్గా ఆ 1930కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫ్రాడ్ జరిగితే ఖచ్చితంగా. అలాగే ఏ చిన్న సైబర్ క్రైమ్కి సంబంధించి ఏ చిన్న ఐటెం చూసినా కూడా ఆ 1930కి 40 మంది ఆపరేటర్లు 3 షిఫ్ట్ల్లోనూ సిఐడి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కాల్ సెంటర్లో. సో ఈ క్రైమ్ని రిజిస్టర్ చేసి ఏ ప్రాంతం వాళ్ళకి ఇది జరిగిందో ఆ పోలీస్ స్టేషన్కి క్షణాల్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, అక్కడ రిజిస్టర్ అవుతుంది. ఈ సిఐడి ఈ కాల్ సెంటర్లో కూడా రిజిస్టర్ అవుతుంది. సాధ్యమైనంత త్వరగా వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది.
ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై మంత్రుల కమిటీ సమావేశమైంది. శుక్రవారం నాడు వెలకపూడి సచివాలయంలో మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గుమ్మడి సంధ్యారాణి, నాదెండ్ల మనోహర్, ఆనకాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ పలువురు ఉన్నతాధికారులు సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు తీరు, పలు కేసుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులపైన సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశంపై మరొకసారి సమావేశం కావాలని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ అంశంపై మరింత అధ్యయనం చేసి ఎవరికీ ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకుంటామని మంత్రుల కమిటీ తెలిపింది. ముఖ్యమంత్రి దార్శనికతకు ప్రతిరూపమైన క్వాంటమ్ వ్యాలీతో రాష్ట్రంతో పాటు దేశ ముఖచిత్రమే మారబోతుందని, దీంతో యువతకు ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాల కల్పనతో పాటు ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త కావాలనే ఉద్దేశంతో ఎస్సీఈడీఏపీ ద్వారా పెద్ద ఎత్తున నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి పిలుపునిచ్చిన వికసిత్ భారత్, ముఖ్యమంత్రి నేతృత్వంలోని సువర్ణాంధ్రకు యువతే రథసారథులు అని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఎంటర్ప్రెన్యూర్గా దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలోని పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు. ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రమేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి జాబ్ మేళాను ప్రారంభించారు. జాబ్ మేళాలో 35కు పైగా సంస్థలు పాల్గొన్నాయి. ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్, పీజీ విద్యార్థులతో ఉద్యోగాలు ఇచ్చేందుకు సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ, విజయవాడ అంటేనే ఎంటర్ప్రెన్యూర్షిప్నకు మారుపేరని, ట్రేడ్ సిటీగా పేరుందని, ఇక్కడి నుంచే ఎంతోమంది ఉన్నత స్థానాలకు ఎదిగారని పేర్కొన్నారు. 500 రూపాయలతో ఓ చిన్న ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి స్వయం కృషితో ఎంటర్ప్రెన్యూర్గా రాజకీయ నేతగా ఎదిగిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఓ రైతు కుటుంబంలో జన్మించి ఐఏఎస్గా ఎదిగిన మన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందడుగు వేయాలని సూచించారు. జాబ్ మేళాలో ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నానని, ఒకవేళ ఏదైనా కారణంతో ఉద్యోగం రాకపోయినా నిరుత్సాహపడకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి కీలక నైపుణ్యాల పరంగా సరిదిద్దుకొని కొత్త ఉత్సాహంతో తర్వాతి ఇంటర్వ్యూలకు, జాబ్ మేళాలకు హాజరు కావాలని సూచించారు. ఎన్ ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ హౌస్ అనే నిదానంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. జాబ్ మేళాలే కాదు, స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో కానీ, సీడాప్ ఆధ్వర్యంలో కానీ వాళ్ళకి అవసరమయ్యే ఖర్చులు కూడా సీడాపే భరుస్తుంది. హాస్టల్ వసతి, 8 నెలల డిగ్రీ కోర్సు, స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే విధంగా, అంతేకాకుండా ఎవరన్నా ఎంటర్ప్రెనర్ అయితే వాళ్ళ మార్కెటింగ్ను కూడా సీడాప్ సంస్థ ఆధ్వర్యంలో తీసుకోబోతుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళ యువతని రైట్ డైరెక్షన్లో నడిపించడమే మేము ఉన్న కర్తవ్యం. చూసాం, గత ప్రభుత్వ హయాంలో యువత అంతా కూడా ఉద్యోగాలు అవకాశాలు లేక రకరకాల అవకాశాలు కోల్పోవడం జరిగింది. మేము ప్రతినిత్యం కూడా ఇటువంటి జాబ్ మేళాలు, స్కిల్ డెవలప్మెంటు, సీడాప్ ద్వారా నైపుణ్య శిక్షణ, అంతేకాకుండా ఎంటర్ప్రెనర్ ఇన్ ఏ హౌస్ ద్వారా ఎంఎస్ఎంఈ లోన్లు, పిఎంఈజీపీ లోన్లు ఇచ్చి ప్రతి ఒక్క ఇంటిలోనూ పారిశ్రామికవేత్తను తయారు చేయటమే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయం. అనంతరం కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీశ మాట్లాడుతూ, వైబ్రెంట్ విజయవాడలో ప్రతిభకు కొదవలేదని, అవకాశాలను అందిపుచ్చుకొని యువత కెరీర్ పరంగా ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవాలన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కేశినేని ఫౌండేషన్కు హాజరైన సంస్థలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లోనూ ఎన్టీఆర్ వికాస్ ద్వారా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని, నిరుద్యోగులు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. ప్లేస్మెంట్ చేయాలన్నది ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి చేసిన ప్రతి ఒక్క కంపెనీస్కి, కంపెనీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజయవాడ వైబ్రెంట్ విజయవాడ, ఇట్స్ హ్యాపెనింగ్ సిటీ. ఇక్కడ చాలామంది స్కిల్డ్ యూత్స్ ఉన్నారు, చాలా టాలెంట్స్, హిడెన్ టాలెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ ఇప్పుడు ఇటువంటి వేదిక ప్రకారం మూలకం వాళ్ళందరికీ అవకాశం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లా యంత్రాంగం ముందుకి వెళ్తూ ఉంది. కాబట్టి సో యు ఆర్ మోస్ట్ వెల్కమ్. కలెక్టరేట్లో కూడా వికాస్ అనే పేరుతో ఈ ప్లేస్మెంట్ సెల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ఎవరైతే స్కిల్ రిక్వైర్మెంట్ అలాగే స్కిల్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే కంపెనీస్ కూడా రిజిస్టర్ చేసుకుంటూ మీకు రిక్వైర్డ్ స్కిల్డ్ ఇండివిజువల్స్ కూడా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మళ్ళీ ఒకసారి గౌరవ ఎంపీ గారికి అలాగే
కేసీఆర్ ఫౌండేషన్కి అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమం ఇంకా ఎవరి కాన్స్టిట్యున్సీలో ప్రతి కాన్స్టిట్యున్సీలో నిర్వహించి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ కల్పించే దిశగా ముందుకు వేయాలని కోరుకుంటూ అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనను రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ఈ లక్ష్య సాధనకు వివిధ రకాల పాలసీలు తీసుకురావడం జరిగిందన్నారు. ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ కానీ ఒక ఎంప్లాయీ కానీ ఉండాలా, ప్రతి కుటుంబం పేదరికం నుంచి బయటపడాలా, దానికి అనేకమైన కార్యక్రమాలు P4 అని చెప్పి ఎక్కడైనా చదువుకోలేని స్థితిలో ఉన్న పిల్లలకి అవకాశం ఉన్నవాళ్ళు చదువు చెప్పేదిగా తీర్చిదిద్దడానికి కూడా P4 అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. P4 అంటే మీ కుటుంబాలని మార్గదర్శకులైన ఉన్నత కుటుంబాలు దత్తత తీసుకుని వాళ్ళతో సమానంగా మీరు రావడానికి విద్యని పూర్తిగా మీకు అందించడం కానివ్వండి, లేకపోతే మీరు ఉపాధి కోసం ఏర్పాటు చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలు పెట్టించడం కానీ ఇవన్నీ కూడా చేసి సమానత్వం తీసుకురావాలా, రాష్ట్రంలో పేదరికం రాకుండా తీసేయాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సహకరించాలని, ఇక్కడికి ఇచ్చేసి జాబ్ మేళకి ఇచ్చిన పిల్లలందరూ కూడా ఉద్యోగాలు వచ్చే అదృష్టం కలగాలని పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ రావడం జరిగింది. ఆ కంపెనీల ద్వారా వాళ్ళందరూ మంచి ఉద్యోగస్తులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఎంపీ కేశినేని చిన్ని గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విద్య నైపుణ్యతే క్రియాశీలక పాత్ర అని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ అరవింద విర్మాని తెలిపారు. 2047 నాటికి మన దేశం వికసిత్ భారత్గా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించారని అన్నారు. విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ అరవింద్ విర్మాని వ్యాపారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి మన దేశం వికసిత్ భారత్గా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించారని అన్నారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. చిన్న మధ్యతరహా పారిశ్రామికవేత్తలు తెలియజేసే విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తన వంతు చొరవ చూపుతానని హామీ ఇచ్చారు. మన దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు అనేక అవకాశాలున్నాయని చెప్పారు. ఈ లక్ష్యం చేరుకోవాలంటే విద్య నైపుణ్యానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. We used to have these stringed instruments where we did laboratory work. When I went there, I saw these fancy electronic equipment. I had no idea how to even start it. Okay, so practical, very important. Now, why I am telling you this? Because the quality of the stuff you produce, the profits you make, Honorable Prime Minister has talked about reaching international quality. Okay, when we are Viksit, we must all improve our quality, all of you. How will you do it? Unless they are skilled people you can hire. If you can't even find a skilled person, nothing will happen. You cannot do it on your own. You know how to organize, you know how to sell, etc. But you need the quality of people. So point is, even as an association, along with the government people, you must get involved. And they have an important job to organize, right? But you also have to participate in improving that skilling system because it will benefit all of you. ఆర్థిక సలహాదారుగా మన ప్రణాళిక సంఘం మెంబర్గా కూడా ఉన్నారు. వీరి నీతి ఆయోగ్ మెంబర్గా నియమితులు ఇవ్వడం చాలా ఆనందం. వారు ముఖ్యంగా విజయవాడ రావడం MSME యొక్క విధి విధానాల గురించి, గవర్నమెంట్ యొక్క పాలసీల గురించి, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, వీటన్నిటి గురించి కూడా మాకు వివరించడానికి, దాంట్లో ఉన్న లోటుబాట్ల గురించి, మన యొక్క దాన్ని తీర్చడానికి గురించి వారి యొక్క సజెషన్స్ చెప్పడానికి వారు ఇచ్చేయడం జరిగిందండి. ఈ సందర్భంగా వారు మన ఛాంబర్ ఆఫ్ కామర్స్కి రావడం మనకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం వల్ల విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకే కాకుండా విజయవాడ నగరం మరియు చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులకి, ఇండస్ట్రీల వాళ్ళకి చాలా బెనిఫిట్ జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు దాంట్లో ఉన్న 8 మంది ముఖ్య సభ్యుల్లో అరవింద్ గారు ఒకరు. సో కనుక ఇప్పుడు మన సభ్యులు ఎవరన్నా సరే మనకు GST, ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, అట్లాగే మన రీసెంట్గా ప్రేస్ చేస్తున్న ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ ఇంకేదన్నా సరే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకున్న సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్తే వారికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి రిఫర్ చేసి ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేటట్టు చూస్తానన్నారు. కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అదృష్టంగా, సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రతిపక్ష పార్టీగా వారు నిజాలు చెబుతున్నారో అబద్దాలు చెబుతున్నారో ప్రజలు ఒకసారి ఆలోచించాలని, విన్నవన్నీ నిజం అనుకోవద్దని సూచించారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న మాటల్లో నిజాలేంటో అబద్దాలేమిటో తెలుసుకోవాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 19వ డివిజన్ లబ్బీపేట గ్రీన్లాండ్ ఎన్నక ప్రాంతంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, డివిజన్ పార్టీ అధ్యక్షులు భాగం సాయి ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పండుగ వాతావరణంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరుగుతోందని, ప్రతి ఇంటికి వెళ్లి సుమారు 15 నిమిషాల నుంచి అరగంట సేపు కూర్చొని వారి సమస్యలన్నీ తెలుసుకుంటున్నామని అన్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం చేసే ప్రయత్నమే డోర్ టు డోర్ క్యాంపెయిన్ అని చెప్పారు. ప్రతి కుటుంబం వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని, ఆ కుటుంబాలకున్న అవసరాలను తీర్చడానికి ప్రయత్నించాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన వాళ్ళు ఇక్కడ కాదు, మీ ప్రజల మధ్యలో కనీసం సగం రోజులన్నా మీరు ప్రజల మధ్యలో ఉండాలా. వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే ఆ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేసే ఆలోచన వస్తుంది. మీరు ఎక్కడో ఓటేసేదేమో ఎక్కడో అయితే, మీరు ఉండేదేమో రాజధానిలో అయితే, అసలు వాళ్ళ సమస్య ఏంటో తెలియకపోతే పరిష్కారం ఏ విధంగా అవుద్దని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల్లో తిరిగి అలవాటు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అంతకుముందు నందమూరి తారక రామారావు. సో ఈ కార్యక్రమాన్ని మేము బలవంతం చేసుకుని దాని ద్వారా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలనే కాన్సెప్ట్కి న్యాయం చేస్తామని కూడా తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు నిజాలు చెబుతున్నారో అబద్ధాలు చెబుతున్నారో ఒకసారి విన్నవన్నీ నిజం అనుకోవద్దు. వాళ్ళు అబద్ధాలు చెబుతున్నారో నిజం మీరు తెలుసుకొని దాంట్లో నిజాలుంటే నిజాలని మీరు వెలుగెత్తి చాటండి. అబద్ధాలైతే మాత్రం మీరు అర్థం చేసుకుని అబద్ధాలు చెబుతున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనే భావన మీరు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరొకసారి మీ అందరి సమక్షంలో మీ ద్వారా మా నాయకుల్ని, కార్యకర్తలు చక్కగా ఈ కార్యక్రమం ప్రతి చోట కూడా ఇదే వాతావరణంలో జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత చేస్తూ ప్రజలు కూడా సహకరించాలా, మీ సమస్యలు మా దృష్టికి తీసుకురావాలని. విజయవాడ నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్ విభాగం నందు పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందని కూటమి కార్పొరేటర్లు అన్నారు. రాజకీయ పార్టీల తమ స్వార్థం కోసం కార్మికులను పక్కదారి పట్టిస్తున్నారని, వారి మాయలో పడవద్దని సూచించారు. నగరంలోని నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మందిరం నందు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో కూటమి పార్టీల కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, ఉమ్మడి చంటి, బుల్లా విజయ్ కుమార్, మరిపిళ్ల రాజేష్, వీరమాచినేని లలిత, మహాదేవ్ అప్పాజీ, పలువురు కార్పొరేటర్లు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఫ్లోర్ లీడర్ నిలబండ్ల బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ నగరానికి సూపర్ స్వచ్ఛత లీగులో భారతదేశంలోని అత్యుత్తమ స్థానంలో నిలిచి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం పట్ల తమ కూటమి పార్టీల కార్పొరేటర్ల తరపున అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అనంతరం కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ గత కొద్ది రోజులు విధులు బహిష్కరించి నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం, పార్కులు, వాటర్ సప్లై, ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు ఆందోళన చేస్తున్నారని, ప్రస్తుతం నగర పరిస్థితి చూసి పారిశుద్ధ్య కార్మికులు సమ్మెను విరమించుకోవాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందన్నారు. మీరు శాంతియుతంగా సమ్మె చేసుకోవాలి తప్ప మిగతా కార్మికులను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. కనీస నోటీసులు ఇవ్వకుండా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికులు పక్షపాతిగానే కూటమి కార్పొరేటర్లు ఉన్నామని, దయచేసి కమిషన్ చర్యలు బాధ్యతలు తీసుకోవద్దని సూచించారు. రాజకీయ పార్టీల తమ స్వార్థం కోసం కార్మికులను పక్కదారి పట్టిస్తున్నారని, వారి మాయలో పడి కమిషన్ ఆగ్రహానికి గురి కావద్దని సూచించారు. విజయవాడ నగరం అత్యుత్తమ స్థానంలో జాయిన్ అయ్యి మంచి అవార్డు గెలుచుకొని కమిషనర్ గారు నిన్నే మంత్రి నారాయణ గారు, కమిషనర్ గారు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. దానికి కూటమి కార్పొరేటర్లు మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంకా రానున్న రోజుల్లో విజయవాడ నగరానికి ప్రథమ స్థానం భారతదేశంలో స్వచ్ఛతా సర్వేక్షణలో రావాలని చెప్పి కోరుకుంటూ
మరి రాజకీయ పార్టీలు కొంతమంది మిమ్మల్ని పావులుగా వాడుకొని పారిశుద్ధ్య కార్మికులకి లేనిపోయిన మాటలు చెప్పి వాళ్ళని సమ్మెలో పాల్గొనేటట్టుగా కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థంతో మరి పారిశుద్ధ్య కార్మికులని సమ్మెలోకి పంపించారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మీ సమస్యలు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటే మేము కూడా మీకు మీ సమస్యలు పరిష్కరించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతాం. కానీ మీరు సమ్మె నోటీసులు కూడా ఇవ్వకుండా మీరు సమ్మెలోకి వెళ్ళిపోయి ఈరోజు విజయవాడ నగరం మొత్తం కూడా పారిశుద్ధ్యంతో ఇబ్బంది పడే పరిస్థితుల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు, దయచేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పి మీ పారిశుద్ధ్య కార్మికులను మేము కోరుతున్నాం. కార్మిక సంఘాలు ఎప్పుడు కూడా ఏంటంటే మీ జీవితాలతో ఆడుకుంటాయి తప్ప మీ సమస్యలు తీసేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే. దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకొని బీజేపీ తరఫున మీ అందరినీ మేము కోరుకుంటున్నాం. మీరందరూ కూడా దయచేసి విధుల్లోకి రండి. మీకున్న సమస్యలకి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ పంపించాలంటే మేము కూడా మీకు సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే నిన్న జరిగినటువంటి ఢిల్లీలో విజయవాడకి భారతదేశంలో ది క్లీనెస్ట్ సిటీ అంటే 4 సిటీలకు ఇచ్చారు. దాంట్లో 4వ సిటీ మన విజయవాడ. ఇది కూడా చేసింది మీ అందరూ కార్మికులు అందరూ కూడా సహకరించడం వల్లే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క విజయంలో భాగస్వాములైనటువంటి కార్మికులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సమ్మె కూడా విరమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నిలబడాలి, మేము నిలబడాలి. మీ కష్టాన్ని మేమేమి సపోర్ట్ చేయకుండా లేము. ఖచ్చితంగా మీ అందరికీ సపోర్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఆలోచనలో ఉంది. ఇదొక్క చిన్న విషయం కాదు తీసేసుకోవడానికి, ఎమ్మటనే నిర్ణయం తీసేసుకోవడానికి. ఇదొక స్టేట్ పాలసీ. ఒకరికి ఇద్దరికి పెంచడం అంటే గవర్నమెంట్ ఇమీడియట్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఒక స్టేట్ పాలసీ అవ్వడం వల్ల దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి. దాన్ని అన్నింటినీ బయలాలో చూసుకొని అన్నింటి పరంగా చేయాలి. మీకు ఒకరికి చేస్తే రేపు ఇంకోళ్ళకి ఏముంటుంది అన్నింటినీ ప్రతి ఒక్కరిని. ఎందుకంటే ఈ చిన్న జీతంతో మీరు బతకగలరని మేము అనట్లేదు. చాలా ఇబ్బంది ఇవాళ రోజున పెరిగిపోయిన కాలమాన పరిస్థితులు బట్టి ఖర్చులు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగిపోయినాయి. అలాగే మీకు జీతాలు పెరగాలని కోరుకునే వాళ్ళు మేము ఉన్నాం. అలాగని మీరు దయచేసి ప్రజల్ని ఇబ్బంది పెడితే బయటకు వస్తే గవర్నమెంట్ దిగి వస్తుంది, మీకు ఏదో చేస్తుందని అనుకోవడం చాలా తప్పు. ఖచ్చితంగా మీ గురించి అయితే ఆలోచన చేస్తుంది గవర్నమెంట్, మీకు మంచి జరుగుద్ది. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని చెప్పి కోరుకుంటూ విజయవాడ నగరపాలక సంస్థ వెహికల్ డిపోలో పనిచేస్తున్న మెకానిక్లు, హెల్పర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు, అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని కోరారు. విజయవాడ నగరపాలక సంస్థ వెహికల్ డిపోలో పనిచేస్తున్న మెకానిక్లు, హెల్పర్లు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి సమ్మె చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో 36 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలనేది కార్మికుల డిమాండ్ అని, 24,500 రూపాయలు మెకానికులకు ఇవ్వాలని, 21,000 రూపాయలు హెల్పర్కి ఇవ్వాలని కోరుతున్నారని, ఇదేమీ వారి గొంతెమ్మ కోరికలు కాదని న్యాయమైన కోరికని అన్నారు. దానికి తోడు మున్సిపల్ కార్పొరేషన్లో ఉండే కౌన్సిల్ తీర్మానం చేసి ఇవ్వాలని నిర్ణయం చేస్తే ప్రభుత్వం మాత్రం అమలు చేయకుండా ఆపిందన్నారు. 62 సంవత్సరాలకు రిటైర్మెంటు, ప్రమాదంలో ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నారని చెప్పారు. వెహికల్ డిపోలో పనిచేసిన కార్మికుల సమస్యలను జగన్మోహన్ రెడ్డి చూసి ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9,000 ఉన్న వాటిని 18,000 చేశారని, తర్వాత 21,000 చేశారని తెలిపారు. ఇంజనీరింగ్ సెక్షన్లోని వీరిని మార్చడం వల్ల వెహికల్ డిపోలో కార్మికుల జీతాలను నేటి ప్రభుత్వం కుదించడం జరిగిందన్నారు. ఇవాళ వీళ్ళు చేసేటువంటి న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవుట్సోర్సింగ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేస్తే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆప్కాస్ అనేటువంటి దాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పుకొని ప్రగల్భాలు పలికి కార్మికులు న్యాయం చేస్తానంటున్నారే, వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయమనండి. అప్పుడు నిజమైన న్యాయమైనటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం ఉంటుంది. కానీ ఇవాళ చేయకుండా ఇవాళ ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు మాత్రం తీసుకున్నారు. ఇది సరైనటువంటి కాదు. అందుకే ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి సిఐటి చేస్తున్నటువంటి పోరాటానికి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కూడా పూర్తి సంపూర్ణ మద్దతు కలుగుతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరవాలి అధికారులు, ముఖ్యంగా గవర్నమెంటు ముఖ్యంగా కళ్ళు తెరవాలి. కార్మికులు న్యాయమైనటువంటి 24,500 రూపాయలు, 21,000 రూపాయలు ఎవరైతే మెకానిక్లు, హెల్పర్ ఉన్నారో వాటికి ఇచ్చి తీరాలనేటువంటి సందర్భంగా కూడా తెలియజేస్తాం.
పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా చేయటం అనేది జన విజ్ఞాన వేదిక తరపున వ్యతిరేకిస్తున్నామని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు మురళీమోహన్ తెలిపారు. సమాజ అభివృద్ధికి ఎవరైతే ప్రభావితం చేస్తారో వారిని మాత్రమే తలుచుకోవటానికి, సమాజంలో వారిని ఇతరులకు ఆదర్శవంతంగా చేయటానికి ఉపయోగపడుతుందని తెలిపారు. సత్యసాయిబాబా వంటి వివాదాస్పద వ్యక్తి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవటం అనేది రాబోయే తరాలకు ఏమి సూచిస్తుందన్నారు. ప్రభుత్వం కూడా పండుగలా జరపడానికి కారణాలను వివరించాలని కోరారు. పండగ జరపాల్సిందే శాస్త్రీయతగా మూఢత్వానిక అనే అంశంపై జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ రోడ్డులోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 AHలో చెప్పిన శాస్త్రీయ ఆలోచనను పెంపొందించడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యతని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు మురళీధర్ అన్నారు. దానికి విరుద్ధంగా సత్యసాయి బాబా జయంతి జరుపుతున్నట్లు తాము భావిస్తున్నామని చెప్పారు. సత్యసాయి బాబా చేసే మహత్యాలని చెప్పుకుంటున్నవి అన్నీ మ్యాజిక్కేనని అన్నారు. అందులో కొంత ఫిజిక్స్, కొంత కెమిస్ట్రీ, కొంత వాడే వస్తువుల్లో ఉన్న ప్రత్యేకతలు, మన మనుషులు జనంలో ఉండడం, హస్తలాఘవం, ఇవే తప్ప వేరే మహత్యం ఏమీ లేదు, ఎవరికి ఉండవన్నారు. ఇది అనేక సార్లు నిరూపితమైందని చెప్పారు. జన విజ్ఞాన వేదిక కార్యకర్తలు కూడా బాబా చేసిన పనులన్నీ చేయగలరని తెలిపారు. ప్రొఫెసర్ కొవ్వూరు నరసింహయ్య లాంటి వాళ్లు సత్యసాయి బాబాకు సవాల్ కూడా చేశారన్నారు. బాబా నివాసంలో హత్యలు కూడా జరిగాయని, ఆ హత్యలు ఎందుకు జరిగాయనేది ఇంతవరకు బయటకు రాలేదని, ఆయనపై అనేక ఆరోపణలు కూడా ఉన్నాయని చెప్పారు. ఇలాంటి వివాదాస్పద వ్యక్తి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం సరికాదని తెలిపారు. చదువులన్నీ చదువుకొని దేశ సరుకులు మన స్వావలంబన కోసం ఉపయోగపడేలా మన విద్యలు ఉండాలని చెప్పారు. కర్షకులు, రైతులు సుఖంగా ఉండాలి, పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు నడవబోయ్ అన్నారు. ఇలాంటి మతములన్నీ మాసిపోవునని చెప్పారు. ఇలాంటి భవిష్యత్తుకి ఎలా ఉండాలో చెప్పిన మహోన్నతులు గురదాడ కానీ, వీరేశలింగం కానీ వాళ్ళ జయంతులు, వర్ధంతుల్ని ప్రజల్లోకి ప్రధానంగా పండగల రూపంలో తీసుకెళ్ళి వాళ్ళ ఆలోచనల్ని, ఆచరణని మనం పిల్లలకి అలవాటు చేయాలి, మన సభ్యులకి అలవాటు చేయాలి. అలాగే ముందుగా నేను చెప్పినట్టుగా రాజ్యాంగ విధేయత ఏదుందో దాన్ని తప్పనిసరిగా పౌరులందరూ, ప్రజలందరూ పాటించేలాగా, వాళ్ళ బాధ్యత నిర్వహించేలాగా ప్రభుత్వం వైపు నుండి ఉండాలి. అలా లేకుండా ఉంది కాబట్టి ఈ సాయిబాబా జయంతిని పండగగా, రాష్ట్ర పండగగా చేయడం ఎంతమాత్రం సరికాదని జన విజ్ఞాన వేదిక అభిప్రాయపడుతుంది. ఈ సందర్భంలో ఇటువంటి వివాదాస్పదుడైన వ్యక్తిని మనం మన పండుగగా నిర్వహించడం అనేది భవిష్యత్తులో రాబోయే తరాలకి ఏమి సూచిస్తున్నామో అనేది మనం చూడాలి. అలాగే ప్రభుత్వం కూడా ఈ పండుగని, పుట్టపర్తి సాయిబాబా గారి పండుగని చేయడానికి కారణాలు వివరిస్తే బాగుంటుంది. ఆ కారణాలని ఏ కోణంలో ఆయన దగ్గరలో ఉన్న జిల్లాలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసినందుకు కాను ఆ పండుగ చేస్తున్నామా, లేదా ఆయన పాటించిన పద్ధతి కోసం ఆయన పండుగ చేస్తున్నామా, ఆయన నమ్మిన దానికి పండుగ చేస్తున్నామా అనేది ప్రభుత్వం వివరించాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో పుట్టపర్తి సాయిబాబా గారిని ఆ ప్రాంతంలో అభివృద్ధికి పోటపడినైతే ఆ రకంగానే గుర్తించాలి తప్పించి రాష్ట్ర వ్యాప్తంగా పండుగ చేయడం సరికాదని ఈ సందర్భంగా తెలియదు. ఆషాఢ మాసం పురస్కరించుకుని సారి మహోత్సవం వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కనకదుర్గమ్మ వారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు పలుచోట్ల అమ్మవారికి సారి సమర్పిస్తున్నారు. గులాబీ తోట కళానగర్ 2వ లైన్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో సారి మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్త గోగుల రమేష్ జ్ఞాపకార్థం శ్రీ సాయి భక్త బృందం గంగారమ్మ దేవస్థానం నుంచి అమ్మవారికి చీర సారి తీసుకొచ్చారు. కుంకుమ పూజ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుంచి గోకుల బ్రదర్స్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ రోజు గోకుల రమేష్ జ్ఞాపకార్థం శ్రీ సాయి భక్త బృందం అమ్మవారికి కుంకుమ పూజ, చీర సారి సమర్పించారని తెలిపారు. గోకుల గోపి, గోకుల యేసుబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కూడా వేల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇది 35 సంవత్సరాల నుంచి ఎంతో మహిమ గల అమ్మవారు కనకదుర్గ అమ్మవారు. ఈ అమ్మవారిని సర్వశక్తులా కాపాడుకుంటూ వస్తూ బ్రదర్స్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయని చెప్తున్నారు. వాళ్ళ బ్రదర్స్ పేర్లు గోకుల గోపి గారు, గోకుల యేసుబాబు గారు, సారే తెచ్చిన వాళ్ళు సాయి భక్త బృందం వాళ్ళు, శ్రీ సాయి భక్త బృందం వాళ్ళు.
వాళ్ళు గంగానమ్మ దేవాలయం నుంచి తీసుకొచ్చారు. ఇది చాలా విచిత్రమైన అమ్మవారి అనుగ్రహంతో కలుగుతున్న మహిమగల అమ్మవారు కాబట్టి భక్తులందరూ కూడా ఈ అమ్మవారిని సర్వశక్తులా కాపాడుకుంటూ ఎల్లవేళలా భక్తులను కాపాడుతూ వారి కోరికలన్నీ తీర్చుకుంటూ యథాశక్తిగా భక్తుల కోరికలు తీరుస్తూ అమ్మవారి అందరినీ కాపాడుకుంటూ వస్తుంది. గత 38 సంవత్సరాల నుండి గోగుల్ రమేష్ గారు అనే మా అన్నయ్య గారు ఆధ్వర్యంలో జరిగేది. మా అన్నయ్య గారు కాలం జిల్లాలో ఇప్పుడు గోగుల్ గోపి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. గోగుల్ బ్రదర్స్గా కలిసిమెలిసి చేస్తున్నాం. సాయి బొత్తం అనేది ఇవాళ భర్త బొందం ఇవాళ సారి తీసుకొని మా అమ్మవారి గుడికి వచ్చారండి. జయపేదం చేశారు. ఇట్లు మా గోగుల్ గోపి గారి ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.